హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నిన్న నైట్ సతీష్ గారు నాకు చెప్పకుండా పిజ్జా అయితే ఆర్డర్ చేసేసారండి. నేను ఊరెళ్తున్నాను కదా అందుకని చెప్పి. ఇంకా మా యోగి అయితే మంచిగా ఆడుకుంది. పిజ్జా తినమంటే తినలేదు. ఎందుకు తినలేదో మాకు అర్థం కాలేదు. తర్వాత మేము తిని చూస్తే అర్థమైంది అది టేస్ట్ అయితే బాగాలేదండి, సాల్ట్ ఎక్కువైంది. సో జొమాటోలో దానికని చెప్పి మళ్ళీ రీజన్ రైస్ చేసాము. ఇంకా మేము అలానే నెమ్మదిగా కొంచెం కొంచెం తినేసి పక్కన పెట్టేసామండి, ఎందుకంటే పూర్తిగా తినలేకపోయాము. ఇంకా మా యోగి కూడా కొరికి పక్కన పడేస్తోంది. అందుకని చెప్పి ఊరికే కొంచెంసేపు ఆడుకుంటుంది కదా అని వదిలేసి కొంచెం చిన్న ముక్క తిన్నాక బయట అయితే పడేసామండి. ఇంకా రెడీ చేస్తాను రా, బస్కి టైం అయిపోతుందంటే యోగి చూడండి రానంటుంది. జడలు వేసుకోవడానికి అయితే సస్తేమిరా రాదండి, దానికి నెయిల్ పాలిష్ కావాలంట. అందుకని చెప్పి మొండికేసేస్తుంది. సరే నెయిల్ పాలిష్ పెడతాను రా అంటే ఇదిగో చూసారా మొత్తం అంతా కూడా అల్లరల్లా చేస్తుంది. ఇంకా మొత్తం అంతా పౌడర్ రాసి జడలు వేసేసానండి, కొంచెం కష్టపడ్డాను. ఇంకా అయితే నెయిల్ పాలిష్ పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయి ఇదిగో నెయిల్ పాలిష్ తీసుకున్న తర్వాత కుదురుగా కూర్చుందండి. యోగికి నెయిల్ పాలిషెస్ అంటే చాలా ఇష్టం. అలా అని చెప్పి గోరింటాకైతే ఇంకా ప్రాణం అండి, కానీ ఇప్పుడు ఎక్కడ దొరకదు కదా సిటీస్లో. అందుకని చెప్పి నెయిల్ పాలిష్ చేసేసాను. ఇక చూడండి కూర్చుని ఆరబెట్టుకుంటోంది చక్కగా తల్లి. మాకైతే బస్సు వచ్చేసి 10:30కి అండి. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి నూజివీడికి రిజర్వేషన్ చేశారు. ఇంకా 10:30 కదా, 10 o'clockకి స్టార్ట్ అయినా సరిపోతుందిలే అని మేము అనుకున్నాము. లగేజ్ అంతా అయితే పెద్దగా ఏం లేదండి, జస్ట్ ఒక బ్యాగ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి యోగియే. ఇంకా అందుకని చెప్పి మేము అలాగ ఇంట్లోనే 9:30, 10 వరకు టైం స్పెండ్ చేసాము. ఇగో మా యోగి నెయిల్ పాలిష్ అయితే పూర్తిగా ఆరిపోయింది. ఇంకా సతీష్ గారు నిద్రపోయారండి 10 o'clockకి. తీరా 10:30కి లేపితే స్పీడ్గా తీసుకెళ్ళి ఇదిగో బస్సెస్ వచ్చే దగ్గర అయితే మేము ఉన్నాము. సో బస్సు అయితే ఎలానో కొంచెం 10 minutes లేట్ వచ్చింది. మొత్తానికైతే బస్ కోసం వెయిట్ చేసాము. ఇంకా బస్ రాగానే బస్ ఎక్కేసేసామండి. ఇంకా మా యోగి అయితే బస్ ఎక్కిన ఒక 10 to 15 minutesకే మోస్ట్లీ పడుకుని పోయింది. ఎందుకు అంటే మార్నింగ్ 6 o'clockకి లేచింది కదా, నిన్న మార్నింగ్ కూడా ఎక్కువ పడుకోలేదు. అందుకని చెప్పి బస్ ఎక్కగానే నిద్రపోయిందండి. మా యోగికి అయితే నా ఒళ్ళో పడుకోవడం చాలా ఇష్టం. నిన్న నైట్ అయితే వెంటనే పడుకుని పోయిందండి. ఇంకా మార్నింగ్ నేను లగేజ్ దింపుకోవాలని సీట్లో కూర్చోబెట్టినా కూడా లేవలేదు పాపం, నిద్రపోతూనే ఉంది. ఇంకా మొత్తానికి నూజివీడు అయితే వచ్చేసిందండి. మా ఇంటి దగ్గర స్టాప్ ఉంది బస్సు. సో నేను అక్కడ దిగేసి ఇంటికైతే వచ్చేసాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.